నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అండి. బాగున్నారా? మే 1వ తారీఖు గురువు మారబోతున్నారు. సహజ లాభస్థానంలోకి వెళ్ళబోతున్నారు, వృషభ రాశిలోకి. అవును. సో మరి గురువు ఇచ్చేటటువంటి ఈ సంవత్సర కాలం పాటు కూడా ఎట్లాంటి ఫలితాలను ఇవ్వబోతున్నారు ద్వాదశ రాశుల వాళ్ళకి? అలాగే నర్మదా పుష్కరాలు కూడా మొదలు కాబోతున్నాయి. ఆయన మారినప్పుడు ఖచ్చితంగా పుష్కరం పుష్కరాలు అనేది వస్తాయి. వస్తుంది. అవును. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. అవును. సరే, ఇక ఈ గురువు ఇచ్చేటటువంటి ఫలితాలని ఒక్కసారి మీ ద్వారా. రైట్. తప్పకుండా గురుడు ఎక్కువ శాతం మందికి మంచే చేస్తాడని ఆశిద్దాము. సరే, ఒకవేళ ఎవరికైనా నెగటివ్ ఉంటే ఆ నెగటివ్ ఏంటి, ఏ కోణాలు అంటే ప్రతి ఒక్క గ్రహం కూడా సేమ్ ఒకటే చెడు చేస్తుందని కాదు. సో ఆయా రాశులు బట్టి వచ్చే చెడు వేరుండొచ్చు, మంచి కూడా వేరుండొచ్చు. అవును. సో అలా మనం ఉదాహరణగా చెప్పుకుంటే కనుక కన్యా రాశి కొన్ని విషయాల్లో చెడు ఉన్నా కానీ ఈ గురుడు మారే విషయంలోకి వచ్చేప్పటికి ఏంటంటే అప్పటిదాకా పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి మంచి కూడా ఉందిగా. మంచి కూడా ఉంది కదా. సో అది ఒక ఉదాహరణ మాత్రమే. ఇలా తర్వాత ఏ రాశికి ఏంటనేది మనం వివరంగా మాట్లాడుకున్నా కానీ ఇక్కడ వచ్చేప్పటికి ఏంటంటే గురుడు మారటం అనేది ఏంటంటే కొద్దిగా మనకి ఏ విషయాల్లో కొంత ఇబ్బంది అంటే ఆయన ఉన్నది సంచారం చేసేదంతా కూడా శత్రువు రాశిలో సంచారం చేయటం అనేది ఉంది. శుక్రుడు ఆయనకు శత్రువుగా పరిగణించొచ్చా? అంతేగా. ఈయనేమో దేవతల గురువు, ఆయనేమో రాక్షసుల గురువు. సో అందుకని ఆ వైరం ఉంటుందా? వైరం అలాగే ఉంటది మరి. Right. సో అందుకని ఆ రకంగా ఆయనకి కొద్దిగా అసౌకర్యమైన స్థానం అది. కానీ బేసిక్ గా ఏంటంటే శుభగ్రహాలు ఏంటంటే వాళ్ళు ఎప్పుడూ శుభమే చేస్తారు అనేది మన నమ్మకం. అంటే మనం వ్యక్తులుగా ఆపాదించుకున్నప్పటికీ కూడా సహజంగా మీరు మంచి వాళ్ళు అనుకోండి, పోలే వాడి కర్మ వాడికే పోతుందని అనుకుంటాం. కరెక్ట్. అదే చెడ్డవాడైతే వాడిని ఎప్పుడు కత్తించి పొడిచేద్దాం అన్నట్టు. ఆ ప్రవృత్తి గురువులో ఉండదు అనేది. చెప్పేది ఏంటంటే వీళ్ళు బేసిక్ గా అక్కడ అసౌకర్యం పాలవ్వచ్చేమో కానీ ఎంతో కొంత మంచి చేయడానికే చూస్తారు, ప్రయత్నిస్తారు. అందుకనే ఈ మూడాలు వచ్చినప్పుడు మనం వాటిని వదిలిపెట్టడం అనేది, అంటే ఆ ముహూర్తాలు వదిలిపెట్టడం, ఎందుకంటే వీళ్ళిద్దరు బేసిక్ గా శుభగ్రహాలు. రాక్షసు గురువు రాక్షసుడైనా ఆ రాక్షసులందరికీ మంచిగా కాంక్షిస్తాడు కదా. మరి ఈ దేవతల గురువు దేవతలందరికీ మంచిగా ఆకాంక్షిస్తాడు కదా. సో బేసిక్ గా వీళ్ళిద్దరు కూడా మరి విద్యా సంపన్నులు కాబట్టి ఖచ్చితంగా విద్య ఎవరికైతే ఉంటుందో దానికి ఎంతో కొంత బ్రెయిన్ కూడా ఉంటుంది. తప్పకుండా. అయితే వృషభ రాశిలోకి మళ్ళీ గురువు గారు రావడానికి 12 ఏళ్ళు పడుతుంది. మళ్ళీ అంతేగా 12 years పడుతుంది. సో 12 years కి ఒకసారి మాత్రమే ఈ ప్రిడిక్షన్. అంతే. ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి రీత్యా ఇచ్చేటటువంటి ప్రొడిక్షన్ అలా కూడా కన్సిడర్ చేయొచ్చు. అంతేగా మళ్ళీ ఇది మళ్ళీ మారిపోతాడు కదా, తర్వాత మళ్ళీ మారిపోతాడు. మళ్ళీ మిథున నెక్స్ట్ ఇయర్ మిథునంలోకి వెళ్తారు. ఇట్లా 12 years పడుతుంది మళ్ళీ వృషభంలోకి రావాలి. రైట్ అండి. సో మరి గురువు ఇచ్చేటటువంటి ఫలితాలను ఒకసారి తెలుసుకుందాం. అలాగే ఇంకొక చిన్న విషయము, ఆల్రెడీ గ్రహచారంలో కూడా ఒకవేళ వృషభ రాశిలోనే వాళ్ళకి, అంటే జన్మ జాతకంలో వృషభ రాశిలోనే గురువు ఉండి మళ్ళీ గోచారం కూడా కలిస్తే ఎట్లాంటి ఇంపాక్ట్ ఉంటుంది? సాధారణంగా ఎక్కువ శాతం అయితే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పడం అనేది కూడా జరుగుతుంది. ఎందుకంటే మన జన్మ రాశిని, కాకపోతే అలాంటి ఎప్పుడు ఇబ్బంది ఉంటుంది అంటే కనుక ఎవరికైనా సరే ఒక మారక దశలు కానీ అలాంటివి వచ్చినప్పుడు మాత్రం కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. సో అలా మినాయిస్తే కనుక ఎక్కువ శాతం ఎప్పుడు కూడా మన జన్మగ్రహాన్ని గోచార గ్రహం వచ్చి టచ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఎక్కువ శాతం అయితే మంచి ఫలితాలే ఉంటాయి. సో వృషభ రాశి వారికి ప్రత్యేకించి వృషభ రాశికి కాకుండా వాళ్ళకి జాతకాలు తెలిసి వాళ్ళకి వృషభంలో గురుడు ఉన్నవాళ్ళు. అదే అంటున్నా. ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకే కదా జన్మ జాతకంలో వాళ్ళకి తెలిస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళకి ఇంకొద్దిగా మోరల్ సపోర్ట్ ఇచ్చినట్టు. అయితే వక్రగతి కూడా ఏమైనా ఉందండి గురువుకి ఈ సంవత్సరం? తప్పకుండా. అంటే ఇప్పుడు మనం ఒకటి మూడాలు అనేది కూడా ఉంది కాబట్టి గురుడికి మోడ్యం అనేది ఉంది. తర్వాత దాంతో పాటుగా గురుడు ఇక్కడ మంచి ప్లేస్ లో ఉన్నప్పుడు సంబంధం కుదరచ్చు. సో కానీ ఆ సంబంధం ఎప్పుడు పెళ్ళికి వెళ్తుంది అనేది స్తంభించింది కాబట్టి ఇంకా 2-3 నెలలు టేక్ తీసుకుంటే అంతే. అలాంటివి అలా కూడా ఉండేది. అది వివరంగా మనం రాశి వైజ్ మాట్లాడుకున్నప్పుడు రైట్. మరి ఇప్పుడు ఇక చూద్దాము ద్వాదశ రాశులకి కూడా ఈ గురువు మార్పు వల్ల వచ్చేటటువంటి ఫలితాలు ఏంటో. రైట్. తులారాశి వారికి ఈ సంవత్సరం కూడా గురువు ఎలాంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నారు? ఇక మనకి ఇప్పుడు మనం తులారాశి గురించి చెప్పుకుందాం.
తులారాశి వారికి అయితే కనుక ఈ ఏడాది అంతా కూడా కొంతవరకు మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పాలి. ఎందుకంటే ముఖ్యంగా అష్టమంలో గురుడు రావటం అనేది, తర్వాత వచ్చేప్పటికి జూలైలో భాగ్యస్థానంలోకి కుజుడు రావటం వల్ల, దీనివల్ల ఏంటంటే తరచూ ఏదో రకమైన కొంతవరకు అనారోగ్య సమస్యలు రావటం అనేది ఉంటుంది. తర్వాత ఏదైనా సరే డబ్బుకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాల్లో గానీ, లేదా షేర్ మార్కెట్లు, స్పెక్యులేషన్స్ ఇలాంటి వాటిల్లో వీళ్ళు ఏదైనా సరే డబ్బులు పెట్టి నష్టపోవటం, తద్వారా ఏదైనా సరే వీళ్ళు పడరాని పాట్లు పడటం అనేది కూడా ఉంటుంది. అలాగే ఎప్పటినుంచో మనం కూడబెట్టుకున్న సొమ్ము కూడా పాడు చేసుకోవటం కానీ, లేదా మనకేదైనా సరే ప్రాపర్టీస్ అంటే స్థిరాస్తులు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవి ఒక్కోసారి మనం అమ్ముకోవాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశాలు అయితే కనుక తులారాశి వారికి కనిపిస్తున్నాయి. ఈ తులారాశి వారికి మాత్రం అంటే వృత్తి ఉద్యోగాల్లో పెద్దగా చెప్పుకోదగిన ఇబ్బందులు లేనప్పటికీ కూడా ఇతరత్ర ఇలాంటి వ్యతిరేక ఫలితాలు అయితే ఈ సంవత్సరం ఎక్కువ కలిగే అవకాశాలు అయితే ఉంటున్నాయి. ఇక అలాగే ఏదైనా కూడా ఈ తులారాశి వారికి అష్టమంలో గురుడు యొక్క సంచారం వల్ల ఏదైనా మనకి లివర్‌కి సంబంధించినవి కానీ, తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే మన గుండెకి సంబంధించినవి కానీ, ఇలాంటి వాటిల్లో కూడా కొంతవరకు ఇబ్బందులు పడడానికి ఉంటుంది. ఆడవాళ్ళు వచ్చేప్పటికి ఏంటంటే ముఖ్యంగా ఏదైనప్పటికీ కూడా ఈ క్యాన్సర్‌కి సంబంధించిన ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, ఇలా ఏవైనా సరే యూరినరీ ఇన్ఫెక్షన్స్ కానీ, ఆ తర్వాత లేదా వాటి యూరినల్‌ని మనం రిమూవల్ చేయడం కానీ, ఇలాంటివి ఏవైనా సరే కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొనడానికి కూడా ఆడవాళ్ళకి అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్. కనుక ఆడవాళ్ళు కూడా వారి వారి యొక్క ఆరోగ్య విషయంలో కూడా ఈ ఏడాది అయితే కొంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇక ధనం విషయంలో మాత్రం ఈ తులారాశి వారికి ఈ ఏడాది అయితే చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే సమస్యలు అయితే ఏమీ కనపట్టలేదు. ఇంకా తులారాశి వారికి వచ్చేప్పటికి ఏంటంటే వ్యాపారంలో భాగస్వామ్యాలు అనేది ఈ ఏడాది పెద్దగా కలిసి రాలేకపోవటం, ఆ వ్యాపారంలో ఏదైతే భాగస్వామ్యంగా నడుస్తున్న వ్యాపారాలు ఏవైతే ఉంటాయో అవి కొంతవరకు సజావుగా సాగపోవటం, లేదా నిలకడమైన ఆదాయం లేకపోవటం అనేది కూడా ఒకంత కొంత మానసిక చికాకు కలిగించే అవకాశాలు అయితే తులారాశి వారికి అయితే కనిపిస్తున్నాయి. ఇక ఈ తులారాశి వారికి వచ్చేప్పటికి ఏంటంటే సంతాన విషయంలో మాత్రం కొంతవరకు ఊరట లభించడం అనేది ఉంటుంది. సంతానం యొక్క అభివృద్ధికి కొంతవరకు మంచి జరగటం అనేది, లేదా ఇప్పటికే సంతానం కోసం ఎవరైనా వేచి ఉంటే గనుక ఆ సంతానానికి సంబంధించిన విషయాల్లో వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు రావటం అనేది ఉంటుంది. లేదా సంతానం కోసం ఎవరైనా సరే వైద్య సహాయం తీసుకుంటున్నట్టయితే గనక ఆ వైద్య సహాయం కూడా సఫలీకృతం కావటం అనేది కూడా తులారాశి వారికి చెప్పుకోదగిన మంచి పరిణామం అని కూడా చెప్పవలసి ఉంటుంది. రైట్. ఇక డబ్బు అనేది ఎంత ఖర్చయినప్పటికీ కూడా డబ్బు విషయంలో ఎలాంటి హెచ్చుతగ్గులు అయితే కనపడలేదు. ఈ రకంగా ఈ తులారాశి వారికి ఈ ఏడాదంతా కూడా ఈ రకమైన పరిస్థితులైతే ఎక్కువ సంభవించడం కనిపిస్తుంది. ఈ తులారాశి వారికి సాధ్యమైనంత వరకు కూడా ఈ ఏడాది ఎక్కువ మరి లక్ష్మీదేవికి సంబంధించిన ఆరాధన చేసుకోవటం వల్ల కూడా మేలు జరిగే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. సాధ్యమైనంత వరకు కూడా ఈ ఏడాదంతా కూడా వీళ్ళు హైం శ్రీం హైం శ్రీం హైం శ్రీం అనుకుంటూ ఉండటం వల్ల కూడా ఎంతో కొంత ఊరట లభించడం అనేది ఉంటుంది. ఇక ఏదైనా సరే లక్ష్మీదేవికి సంబంధించిన క్షేత్రాలు దర్శించడం వల్ల కూడా ఎంతో కొంత ఉపయోగపడటం అనేది ఉంటుంది. అలాగే అప్పుడప్పుడు లక్ష్మీదేవికి ఇంట్లోనే కలకండ కానీ, అన్నపరమాన్నం కానీ, అంటే దాన్నే క్షీరాన్నం అంటాం, క్షీరాన్నం కానీ నివేదన చేయటం వల్ల కూడా మరి ఎంతో కొంత ప్రయోజనం ఉంటుందని చెప్పవలసి ఉంటుంది. ఇక తులారాశి వారికి వచ్చేప్పటికి ఈ రకమైన జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళినట్టయితే గనక వీరు కూడా మరీ బెంబేలు పడవలసిన అవసరం అయితే లేదు. కానీ మరి ఇందాక మొదట్లో మనం చెప్పుకున్నట్టుగానే ఏదైనా సరే ఈ సంబంధ బాంధవ్యాల విషయంలో కొంతవరకు, తర్వాత మనం బయట నుంచి రావాల్సిన డబ్బుల విషయంలో, ఇలాంటి విషయాల్లో, తర్వాత ఆరోగ్య విషయంలో కొంతవరకు శ్రద్ధ చూపించవలసిన అవసరం అయితే గనక తులారాశి వారికి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా షేర్ మార్కెట్లు ఇలాంటి వాటి జోలికి సాధ్యమైనంత వరకు ఈ ఏడాది వీళ్ళు కొంత దూరంగా ఉండటం అనేది చెప్పదగిన సూచన. ఈ రకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండేటైతే గనక తులారాశి వారికి కూడా ఈ ఏడాది అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పాల్సి ఉంటుంది. కనుక ఆ రకంగా జాగ్రత్తలు తీసుకున్నట్టయితే గనక ఎక్కువ లక్ష్మీదేవిని పూజించడం వల్ల అయితే మేలు జరగటం అనేది అయితే ఈ ఏడాది తులారాశి వారికి ఉంటుంది. రైట్. చాలా అద్భుతంగా వివరించారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వృశ్చిక రాశి గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి.